దేవుడు నడిపించిన ప్రేమ. దేవుడే ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా సిద్ధపరిచి నడిపించడం సాధ్యమవుతుందా? చూద్దాము. ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మనం చూడవచ్చు. సుమారు 4000 సంవత్సరాల క్రితము కానాను దేశంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయడానికి నాహోరు పట్టణంలోని తన స్వజనుల్లో నుండి ఒక అమ్మాయిని తీసుకురమ్మని తన సేవకుడైన ఎలియాజరును పంపిస్తాడు. ఎలియాజరుకు ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలో అర్థమవదు. అయితే ఆయన చేసిన శ్రేష్టమైన పని ఏంటంటే ప్రార్థనతో దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎలియాజరు ఊరి బయట ఒక బావి దగ్గర ఆగి సాయంత్రము నీళ్లు మోసుకుపోవడానికి స్త్రీలు వస్తారు కాబట్టి వాళ్ళలో ఎవరైతే నా కోసం నీళ్ళు అడిగితే నాతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తారో ఆమెనే యెహోవా నియమించిన స్త్రీగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తాడు. అప్పుడు రిబ్కా వచ్చి ఎలియాజరుకు తను అడగకుండానే తన ఒంటెలన్నిటికి కూడా నీళ్లు పోస్తుంది. అప్పుడు ఎలియాజరు ఈమెనే యెహోవా పంపించిన వ్యక్తి అని అర్థం చేసుకొని వారి ఇంటికి వెళ్ళి అబ్రహాం పంపించిన బహుమానాలన్నిటినీ ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు రిబ్కా కూడా నేను వెళ్తాను అని చెప్పడం ద్వారా ఎలియాజరు ఆమెను తీసుకొని వస్తాడు. అయితే ఇస్సాకు వారిని చూసి ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఇతడే ఆమెను చేసుకోబోయే వ్యక్తి అని రిబ్కా తెలుసుకుంటుంది. అలానే ఇస్సాకు కూడా ఎలియాజరు ద్వారా జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆమెను భార్యనుగా చేసుకొని అతడు ఆమెను ప్రేమించనని బైబిల్లో మనం చూస్తాము. దేవుడు ఇస్సాకు కొరకు ఒక స్త్రీని సిద్ధపరిచి వేరే దేశం నుండి అతని కొరకు ఆమెను నడిపించాడు. అమేజింగ్ కదా? దేవునిపై విశ్వాసముతో మనం వేచి చూసినప్పుడు సరి అయిన వ్యక్తులను మన జీవితంలోనికి నడిపిస్తాడు. ఏకీభవిస్తే ఆమెను కమెంట్ చేయండి. ఈ వీడియోను ఒక ముగ్గురికైనా షేర్ చేసి వారిని కూడా ఎంకరేజ్ చేద్దాము. బైబిల్లోని ఇంకా అనేకమైన పవర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్తో ఫుల్ వీడియో ఎన్హాన్సింగ్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.